తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. దీపావళి పండుగ అందరూ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. ఇక కార్తీక మాసం మొదలైంది. పూజలు, వ్రతాలు, కార్తీక మాస స్నానాలు, వీటితో మన ఆడవాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం, నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బిజీగా ఉన్నారా? ఒక్క కామెంట్ కూడా పెట్టడం లేదు. గిరిజా కళ్యాణం చదవమని చెప్పిన రత్న గారు ఏమయ్యారు మీరు? నాకు అసలు ఏ విషయం కామెంటే పెట్టలేదు. మీ కామెంట్స్ వలన నాకు చాలా ఉత్సాహము, ఉత్తేజము అవుతుందండి. ఇంకా చదవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఏదో ఒక కామెంట్ మీరు పెడుతూ ఉండండి. లైక్ చేసి వీడియోస్ని తర్వాత కామెంట్ కూడా పెట్టండి. మీరు ఒక చిన్న ఈమోజీ పెట్టినా కూడా సంతోషమే నాకు. అందుకని నేను ప్రత్యేకంగా ఇప్పుడు మీకందరికీ చెప్తున్నాను. రత్న గారు, శోభాదేవి గారు, సత్యశ్రీ గారు, ఈశ్వరమ్మ గారు, తుమ్మల అనురాధ గారు, మీరంతా కూడా నాకు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు కామెంట్స్. మీ నుంచి నాకు కామెంట్స్ లేవు అంటే నాకేదో ఒక రకమైన బాధ అనిపిస్తుందండి. కాబట్టి రెగ్యులర్గా ఎప్పుడూ కామెంట్స్ పెట్టేవాళ్ళని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెట్టేవాళ్ళు నాకు గుర్తు కూడా ఉండరు. పాపం పెడతారు, వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఎప్పుడో ఒకసారి పెట్టేవాళ్ళు కూడా నాకు సంతోషం. కామెంట్స్ పెట్టినారంటే నాకు చాలా ఆనందం అవుతుంది. ఎందుకంటే మీ పేర్లు నేను చూస్తూ ఉంటాను కామెంట్స్ బాక్స్లో. కాబట్టి మీరు మైండ్లో నిలిచిపోతారు. కామెంట్స్ పెడుతూ లైక్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అవుతుందండి. అందుకనే ప్రత్యేకించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పకుండా కామెంట్స్ పెట్టి లైక్ చేయండి వీడియోస్ని. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. గిరిజా కళ్యాణం నవల రాసిన వారు శ్రీమతి ఎద్దనపూడి సులోచనరాణి గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకు వచ్చేసింది. కొంగులో ముఖం దాచుకొని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడిదయ్యా, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుప్రక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుప్రక్కల జరుగుతున్న సందడి ఏదీ వినిపించడం లేదు. చిన్నప్పటి నుంచి తను, రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకు వస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమ చింతకాయలు అమ్మకానికి వచ్చినాయి. తను కావాలని అంటే తండ్రి తినవద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కొని తీసుకువచ్చాడు. అక్కా, నీకు జ్వరం ఉందా? ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి క్రింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని మాట్లాడించవద్దని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేకలు పెట్టాడు. గిరిజ దుప్పట్లో నుండి చెయ్యి తీసింది. చేతిలో సీమ చింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మెరా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజా, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పటి లాగి చూశాడు. సీమ చింతకాయ తొక్కులున్నాయి. ఇవెక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చి ఉంటాడు, అవునా అని గద్దించాడు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలు ఆరేస్తున్న రవిని రెక్కపట్టుకు లాక్కువచ్చి, ఏరా, నీ ప్రేమ అంత ముంచుకుపోతోందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్నా, ఇంకెప్పుడు తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరూ ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి బహిప్రాణం. అంత ప్రేమ. తమ్ముడిని గురించిన జ్ఞాపకాలెన్నో. తను తండ్రి పోయిన ఒంటరితనంతో బాధపడలేదు.
ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నన్ను ఏడవద్దని నువ్వు ఏడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా మనిద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండి నాన్నలేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకి చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూల్ మీద అరచేతుల్లోకి ముఖం దించుకుని కూర్చున్న గిరిజ పదే పదే తమ్ముణ్ణి గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను, నీ వెంట వస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారో. తన ఆలోచనలలో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగు పెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం పక్కన అరచేతిలోకి ముఖం దించుకొని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడకు వచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదురుకు ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? ఛా, అదేమిటి బాబుగారు అలా అంటారేం? కూర్చోండి. మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూలు ఆయనకిచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉన్నట్లు నేను కనిపించటంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు క్రిందికి వాలినాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకు వచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడించేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అది కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకు ఇంత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏ పాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు. నేనిప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందుగా రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండాలిట. స్పెషల్ రూము ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులోకి పోసి తెచ్చి ఇచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికి వచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతలి వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే గిరిజా, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్సు చెప్పింది. నర్సు నాకు తెలుసు. ఇక్కడికి ఫోన్ చేయమని ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గబాలన లేచింది. నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. నువ్వే వినో అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్, ఆ కుర్రాడి అక్క ఇక్కడ ఉంది. ఈ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్తను వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారాయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. అరెరే, ఇదేమిటి, నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురుమని ఏడ్చేసింది. ఆయన గిరిజని పట్టుకున్నారు. గిరిజా అన్నారు.
ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకు వచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయతలిచాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుణ్ణి. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు, గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకొని ఈ ఊరు నుంచి మీ ఇద్దరూ వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్లకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. గిరిజ ప్రక్కన కుర్చీలో కూర్చుని బత్తాయి తొనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు, కూర్చో కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలోంచి బయటకు వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటికి వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం, ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజు సాయంత్రం వేళలో అలా బజార్లు తిప్పి తీసుకురమ్మనమని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకు ఏవేవి చూడాలని ఉందో చెప్పు. చీరల షాపులకి వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకేం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకి ఏం కావాలి అన్నారాయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును. ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనం అంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా? అదేం భాగ్యం. గిరిజకి ఆయన్ని చూడాలని ఉంటే నేను చూపించి తీర్తాను. ఏది? అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని పట్టి లాక్కురాగలడు. అడ్రసా? అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలియదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ, నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయన్నని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు. అది ఎవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు గాని చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరకు చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకు వస్తుంటే ఆయనకు అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిరాడంబరత్వం ఉంది. అన్నింటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం కల వ్యక్తో రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో.
గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తోంది. తమ్ముణ్ణి ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకి ఉంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనం అవుతుంది. అక్కడ సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజని చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పువ్వులతో పూజలు చేసిన వాడే ఉంటాడో. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తనే తీసుకునేది. ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నని పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. చందుని కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరిగేస్తూ అడిగాడు చందు. ఏమో తెలియదు బాబూ. పోనీ ముసలివాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలియదు. సరే, నేను ఉండాలి అంటే నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్ను గీటాడు. ఏం తిట్టడు. తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటాడు. సాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లీడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలియదు, కానీ ఆయనని పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్స్. ఆయన తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవటం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలి అంటాడు. సాయనా, ఆయనే కనుక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు, తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బంబడి కాశీకి రైలు ఎక్కించేస్తారు అన్నాడు. అదే నిజమే. ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం. వెళ్ళకిలా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకొని మీరు భరిస్తూ ఉంటారు సాయన్న నవ్వుతూ అన్నాడు. రాజగోపాలరావు గారు గిరిజని, రవిని ఆ సాయంత్రం ఇంటికి భోజనానికి పిలిచారు. మొదట గిరిజ ఒప్పుకోలేదు. ఎందుకు బాబుగారు, మనలో మనకు ఈ మర్యాదలు అవసరం లేదు అంది. ఎందుకేమిటమ్మా, అసలు భోజనానికి ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు పిలుస్తారట? కలిసి భోజనం చేస్తే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అంటూ అనేక అవసరాలు ఏర్పాటు చేశారు. మనకి భోజనం పెట్టినప్పుడే అవతల మనిషికి మన మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. కాస్త ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. కొంతమంది అన్నం అక్కడ పడేసినట్టుగా భోజనం పెడతారు. మరికొంతమంది ఆప్యాయంగా దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ కొసరి కొసరి వడ్డించి తినిపిస్తారు. మనిషి ఏదైనా మర్చిపోగలడేమో గాని తన దగ్గర కూర్చుని ఆత్మీయతగా అన్నం తినిపించిన మనిషిని జన్మలో మర్చిపోలేడు. ఒకవేళ ఎవడైనా అలా మర్చిపోతే ఆ వ్యక్తిలో మానవత్వం అనేది లేదు, పాషాణం అన్నమాట. మా వ్యాపారవేత్తలను చూడు. వ్యాపారానికి సంబంధించిన ఏ విషయాలు మాట్లాడుకోవాలన్నా మేము డిన్నర్ అనో లంచ్ అనో ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మితంగా కడుపు నిండిన మనిషికి మనస్సు స్థిమితంగా ఉంటుంది, స్థిరంగా ఆలోచించగలడు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కోపతాపాలు అంత త్వరగా రావు. తర్వాత మనకి పరిచయమైన ప్రతి వ్యక్తిని భోజనానికి పిలవాలని అనిపించదమ్మా. మన మీద వాళ్ళకో, వాళ్ళ మీద మనకో ప్రత్యేకమైన భావం ఉంటేనే పిలవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వు రక్షించావు. నిన్ను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నేను అనుకోవడంలో వింతేం లేదు. గిరిజ ఇక మాట్లాడలేకపోయింది. బట్టలు మడత పెడుతూ మౌనంగా ఉండిపోయింది. మిమ్మల్ని భోజనానికి రమ్మనటంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అన్నారాయన. ఏమిటది అన్నాడు రవి. నీకు ఆపరేషన్ చేయటానికి సహాయం చేసిన దయామయుడు, మీ గిరిజ కళ్ళల్లో దేవుడు ఆ చంద్రశేఖర్ ఉన్నాడే, ఆ మహానుభావుడు ఎవరో కాదు, తీరా చూస్తే మా దగ్గరి బంధువే. ఏమిటి? గిరిజ మడత పెడుతున్న చీర వదిలేసి వచ్చింది. నిజంగానా? రవి ఉత్సాహంగా అడిగాడు. నిజంగానే. గిరిజ మరి ఆ మహానుభావుడిని చూడాలని అనుకుంది కదా, చూపించి తీరాలని అనుకున్నాను. నేను నిన్న వెళ్ళగానే మా మేనేజర్ని, సాయన్నని పోస్టాఫీస్ మీదకి దండయాత్ర పంపించాను. మీరా వ్యక్తి ఎవరో చెబుతారా చెప్పరా?
చెప్పినట్టయితే సంతోషంతో మీకు 110 రూపాయలు కానుకగా ఇచ్చుకుంటాం. చెప్పకపోతారా? మీ పై అధికారులు మాకు తెలుసు. ఏదో విధంగా మీ ఉద్యోగం ఊడబెరుకుతాం అన్నాం. పాపం వాళ్ళసలు బెదిరింపుల వరకు రానేలేదు. మా కానుకకే సంతోషపడి ఆ వ్యక్తి వివరాలు చెప్పేశారు. తీరా చూస్తే ఆ మహానుభావుడెవరో కాదు, మా బంధువే, మా రక్తం పంచుకు పుట్టినవాడే. బాబుగారు, నిజంగానా? గిరిజ పట్టలేని ఆనందంతో అడిగింది. రాజగోపాలరావు గారు గిరిజ ముఖంలో వెలిగిపోతున్న సంతోష కాంతులను తదేకంగా చూస్తున్నారు. గిరిజ అంటోంది, ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆ పాదాలకు నమస్కరించాలని ఉంది. నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టిన వారి రుణం నా జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలని ఉంది. చెబుదూగాని నీకు ఆ క్షణం వచ్చేటట్టు నేను సాయం చేయాలనేగా నా ఈ తాపత్రయం అంతా. ఆయన ఎలా ఉంటారు బాబుగారు? రవి కుతూహలంగా అడిగాడు. ఎలా ఉంటాడా? ఆయన క్షణంసేపు గుర్తు చేసుకుంటున్నట్టు ఆగారు. తర్వాత వర్ణించి చెప్పాడు. వయస్సు 50 సంవత్సరాలు పైబడే ఉంటాయి. బట్టతల, నల్లగా ఉంటాడు. నస్యం పీల్చే అలవాటుంది. పొట్టిగా బక్కగా ఉంటాడు. రవి చేదు తిన్నట్టుగా ముఖం పెట్టాడు. అరే, నేనేదో సినిమాలో హీరోలా ఊహించుకున్నాను. ఎందుకంటే సినిమాలో హీరో లాంటి వాళ్లే అలాంటి పనులు చేస్తారేమో. గిరిజ రవి తల మీద చెయ్యి వేసింది. ఛీ, ఏమిట్రా అది? ఆయన రూపం మనకెందుకు? ఆయన గొప్ప మనసుకి దండం పెట్టాలి. గిరిజ కళ్ళల్లో రవంత కూడా ఆరాధనా భావం తగ్గకపోవడం ఆయన గమనించారు. అందుకే ఆయన ఎవరితోటి కలవడు. ఆడవాళ్లతో అసలే మాట్లాడడు. అసలు చాలా కోపిష్టి. ఎవరైనా పొగిడితే చర్రున ఏదో ఒకటి అంటాడు. ఆయనను కూడా భోజనానికి పిలిచాను. మీరు ఆయన్ని చూడగానే ఎక్కువేం మాట్లాడవద్దు. మీ రుణం తీర్చుకోలేమండి. మీరు మాకు చాలా సాయం చేశారు అంటే చాలు. గిరిజ రవి అలాగేనన్నట్టు తల ఊపారు. గిరిజ అంది, బాబుగారు, మేమే రకంగానైనా ఆయనకు సాయపడే అవకాశం దేవుడు కలగజేస్తే ఎంత బాగుంటుంది. చెప్పానుగా, ఆయన ఎవరితోనూ అసలు కలవడని. ఏ అవసరం వచ్చినా ఎవరి సహాయం తీసుకోడు. గిరిజ తల ఊపింది. ఆయన ఆ ఉత్తరం ధోరణిలోనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వం మనుషులకి ఎడంగా ఉండాలి అనుకునే దూరం స్పష్టంగా తెలుస్తోంది అంది. సాయంత్రం కారు పంపిస్తాను, మీరిద్దరూ రండి అని చెప్పి రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. గిరిజ వెంటనే కూర్చొని మధుకు ఉత్తరం రాసింది. మధు, నువ్వు రాసిన ఉత్తరం అందింది. రవి కోలుకున్నాడు. 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? నేను క్రిందటిసారి ఉత్తరంలో కూడా రాశాను, నువ్విక్కడికి రాలేనందుకు నువ్వంతగా బాధపడవద్దు అని. నాకిక్కడ ఏ లోటు లేదు. దేవుడి దయవలన రాజగోపాలరావు గారి పరిచయం లభించింది కదా, ఆయన అండగా ఉన్నారు. డబ్బుకి ఎటూ ఇబ్బంది లేదు. మధు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. రవికి సాయం చేసి ప్రాణం పోసిన ఆ ధర్మాత్ముణ్ణి నేను రేపు చూడబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రాజగోపాలరావు గారి దగ్గర బంధువేనట. ఆయన్ని చూడబోతున్నాను అంటే ఎంత సంతోషంగా ఉందో. రాజగోపాలరావు గారు సాయంత్రం నన్ను రవిని ఆయన ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడికి ఆయన కూడా వస్తున్నాడట. ఆయనని చూసి తిరిగి రాగానే నీకు ఉత్తరం రాస్తాను. మధు, ఏ చిన్న విషయం జరిగినా నీకు చెప్పాలనిపిస్తుంది. అది సంతోషం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, కోపం కానీ నీతో పంచుకోవాలని అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఇట్లా ఎందుకు అనిపిస్తుంది అని నాలో నేను తర్కించుకుంటాను. నా అంతరాత్మ ఏమని జవాబు ఇస్తుందో తెలుసా? మధుమూర్తి నీ ప్రాణమిత్రుడు. నీ మంచి చెడ్డలు అతను తన స్వంతం అన్నట్లుగా భావిస్తాడు అంటోంది. అదే నిజమైతే నేనెంత అదృష్టవంతురాల్ని కదూ. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేము. అది కేవలం మన అదృష్టం. నన్ను అడిగితే ఈ లోకంలో మంచి మిత్రులు గల వ్యక్తి అందరిలోకి అదృష్టవంతుడు అంటాను. మధు, నాకు ఈ ప్రపంచంలో రవి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కువగా రాసేశాను. నా మనసులో తోచినవన్నీ చెప్పటం, నువ్వు మౌనమూర్తిలా వినడం నాకు అలవాటేగా. మౌనమూర్తి, అవును, ఆ పేరు నీకు అక్షరాలా వర్తిస్తుంది. అంత తక్కువగా మాట్లాడటం ఎలా సాధ్యం? వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీకు సెలవు దొరికితే బెజవాడ వచ్చి స్టేషన్కి వద్దు గాని. మధు, రవి ఆపరేషన్ అయిపోయింది. నాకిక దిగులేముంది. మేఘాలలో తేలిపోతున్నట్లుగా ఉంది. ఈ ఆనందం నీతో కలిసి ఎప్పుడు పంచుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. జవాబు రాస్తావు కదూ? రేపు ఉత్తరం రాస్తానుగా,
అది కూడా చదివిన తర్వాత ఏకంగా ఒకేసారి జవాబు రాయి. ఉంటాను, నీ గిరిజ. గిరిజ ఆ ఉత్తరం 1-2 సార్లు చదివింది. ఎక్కడా అతిగా ఏమీ అనిపించలేదు. తర్వాత కవర్లో పెట్టి అంటించి అడ్రస్ రాసింది. మధుకి చెప్పడానికి ఎన్ని కబుర్లో, ఉత్తరాల్లో ఎన్ని రాసినా ఇంకెన్నో చెప్పేవి మిగిలిపోతున్నట్లుగానే ఉన్నాయి. సాయంత్రం అవుతుండగా కారు వచ్చింది. గిరిజ, రవి ఆ కారులో రాజగోపాలరావు గారింటికి వచ్చారు. ఆయన గుమ్మంలోనే ఎదురయ్యారు. రామ్మా రా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంటిని, ఇంటి వైభవాన్ని, అలంకరణని చూసి గిరిజ, రవి విస్తుపోయారు. రాజగోపాలరావు గారిని చూస్తే డబ్బున్న మనిషేనని తెలుస్తుంది. కానీ ఇంత ధనవంతుడని ఎవ్వరూ అనుకోరు. ఆయన మాటల్లో అహం గాని, భేషజం గాని లేసమాత్రం కూడా కనిపించవు. ఆయన స్వయంగా దగ్గరుండి ఇల్లంతా చూపించారు. కూతురి ఫోటో చూపించి సగర్వంగా ఎన్నో విషయాలు చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే 100 వరహాల చెట్లు, సంపెంగి, మాలతీలతలు కనిపిస్తున్నాయి. అవి కూతురు నాటినవేనని చెబుతూ అవి కమల ఎక్కడికి వెళ్ళింది అని తనని అడుగుతున్నట్లే ఉంటుందని అన్నారు. ఆయనకి కూతురంటే ఎంత ప్రాణమో ఆయన చెమర్చిన కళ్ళే తెలియజేస్తున్నాయి. ముగ్గురు మెట్లెక్కి పైకి వచ్చారు. పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిని చూపిస్తూ, ఇది నా మనవడి గది. వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళతాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎంతసేపు స్నేహితులు 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 ఉంటే వాడికి ఇంకేం అవసరం లేదు. గుర్రాల పిచ్చి ఒకటి బాగా ఉంది. నేను అనుకోవటం వాడి మనసు కూడా ఈ గదిలాగానే ఎప్పుడూ మూసి ఉంటుంది. అందులో నుంచి వాడు బయటికి వచ్చి ఎదుటివారిని పలకరించాల్సిందే తప్ప ఇంకోళ్ళని అందులో ప్రవేశించనీయడు. గిరిజ సానుభూతిగా ఊకొడుతూ వింటోంది. కానీ ఆయన మాటల్ని శ్రద్ధగా మనసుకి పట్టించుకోవటం లేదు. గిరిజ హృదయం మరొకరి కోసం లోపల మహా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆ గది తలుపు తెరిచి ఆ తాళం చెవి తన కొంగుకు ముడివేసుకోగల అమ్మాయి కోసం నేను గాలిస్తున్నాను అన్నారాయన. టైం ఎంతైందోనని గిరిజ గడియారం వైపు చూస్తోంది. ముగ్గురు క్రిందికి దిగి వచ్చారు. రాజగోపాలరావు తన కుటుంబం ఫోటోలున్న ఆల్బం తీసుకువచ్చి ఇచ్చారు. అది కూతురు తయారు చేసిందట. ఆవిడ చిన్నప్పటి నుంచి వయసు ఎలా పెరుగుతూ మార్పులు వస్తుందో వరుసగా ఫోటోలున్నాయి. ఆవిడ యుక్త వయసులో ఉన్న ఫోటోలు, పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి తీయించుకున్నవి, ఆ తర్వాత ముద్దులు మూటగట్టే కొడుకుతో ఉన్న ఫోటోలు అన్నింటినీ గిరిజ చూస్తోంది. ఆ ఫోటోలు అంతా క్రమపద్ధతిగా అతికించడంలో ఆవిడ క్రమశిక్షణ ఎలాంటిదో తెలుస్తోంది. గిరిజ తిరిగేస్తోంది. తర్వాత ఆవిడ ఫోటోలు లేవు. రాజగోపాలరావు గారివి, మనవడివి ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. ఆయన ప్రతి సంవత్సరం మనవడికి పుట్టినరోజు నాడు కేక్ తినిపించేవిగా ఉన్నాయి. గిరిజ ఆల్బం పేజీలు తిప్పుతుంటే రాజగోపాలరావు గారు చెబుతున్నారు. ఇంతలో వాకిట్లోకి కారు వచ్చి ఆగింది. అది రంగు వెలసి పాత మోడల్గా ఉంది. అందులోంచి ముక్కుపొడం పిలుస్తూ శేషారత్నం దిగాడు. ఆయన్ని చూడగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆయన హచ్ హచ్ అంటూ అక్కడే 3 తుమ్ములు తుమ్మి లోపలికి వచ్చాడు. రాజగోపాలరావు గారు లేచి ఎదురు వెళ్లారు. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ ఆయనను లోనికి తీసుకువచ్చారు. నేను చెప్పలేదు, వీళ్లే గిరిజ తమ్ముడు రవి అంటూ పరిచయం చేశాడు. అప్పటికే గిరిజ, రవి సగౌరవంగా లేచి నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించారు. కూర్చో, నేనిప్పుడే వస్తాను అంటూ రాజగోపాలరావు గారు లోపలికి వెళ్లారు. శేషారత్నం కూర్చున్నాడు. గిరిజ, రవి కూడా కూర్చున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు రవి. నా మేలా అన్నాడు శేషారత్నం. అవును, మీ అంత గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదేమో. మా అక్కకి మీరంటే ప్రాణం. మీ పేరు తలవని రోజు లేదంటే నమ్మండి అని ఉత్సాహంగా చెప్పేశాడు. ఏమిటి? శేషారత్నం ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తను వీళ్ళకి ఎప్పుడు ఏ విధంగా సాయపడ్డానా అన్న మీమాంసలో పడ్డాడు. మేం మిమ్మల్ని కల్లారా చూస్తామని అనుకోలేదు. ఈ క్షణం మా ఇద్దరి జీవితాల్లో చాలా అపురూపమైనది డగ్గుత్తికతో అంది గిరిజ. శేషారత్నం కళ్ళు రెపరెపలాడినాయి. ఆ ఇద్దరి వంక అయోమయంగా చూడసాగాడు. మీలాంటి ధర్మాత్ములు 100కి 1 ఉంటే మాలాంటి పేదవాళ్ళకి ఎంతో సాయం చేకూరుతుంది అన్నాడు రవి. శేషారత్నం తనని తాను నిలవరించుకుంటున్నాడు. వీళ్ళకి నేనేదో సాయం చేసే ఉంటాను.
ఎప్పుడో ఎక్కడో మర్చిపోయాను అనుకున్నాడు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా కృతజ్ఞతలు చెబుతూ రోజూ మీ పేరు తలుచుకుంటున్నానని అంటుంటే ఆయనకి చెప్పలేనంత ఆనందం ముంచుకు వచ్చింది. గర్వంతో ఛాతీ నిటారుగా అయింది. మీకిలా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇప్పుడు మాకెంతో హాయిగా ఉంది అంది గిరిజ. ఆ దాందే ఉంది. నేను లేచిన తర్వాత ఎంతమందికో సాయం చేస్తూ ఉంటాను. అలాగే మీకు చేసి ఉంటాను. ఆ మాత్రానికి మీరింత పెద్ద మాటలు చెప్పనవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ మనిషిగా పుట్టింది ఎందుకట? సాటివారికి సాయపడకపోతే ఇతరులకి మేలు చేయని మనిషి మనిషే కాదు, పశువు క్రింద జమ. మీరే ఆలోచించండి, పశువు తమ తోటి పశువులకి ఏం సాయం చేయగలదు? గిరిజారవి అతి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చాడు. అతను ఫోన్ తీసుకువచ్చాడు. మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. శేషారత్నం ఫోన్ అందుకొని టీవీగా ఫోన్లోకి హలో శేషారత్నం హియర్ అన్నాడు. ఆ పేరు వినగానే గిరిజా రవి ముఖాలు చూసుకున్నారు. ఆ వచ్చిన ఫోన్ రాజమండ్రి నుంచి ట్రంకాల్. హలో నమస్కారం అండి. నేనే శేషారత్నాన్ని మాట్లాడుతున్నాను. మీ కేసు సోమవారం హియరింగ్ ఉంది. మీరేం అధైర్యపడకండి, మనం గెలిచినట్టే. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట ఇక మీదే అయిపోయిందనుకోండి. ఈ శేషారత్నం కేసు చేపడితే ఓడిపోవడం అంటూ లేదండి ఆయన అరుస్తూ చెబుతున్నాడు. అక్కా శేషారత్నం అంటారేమిటి? ఈయన పేరు చంద్రశేఖరంగా అన్నాడు రహస్యంగా. ఏమోరా, అసలు పేరు ఇదేనేమో, అది పెట్టుకున్న పేరేమో. అలాగే, తమరికి సోమవారం రాత్రి ఫోన్ చేస్తాను. శేషారత్నం ఫోన్ పెట్టేశాడు. ఇంతలో పోర్టికోలోకి తెల్లటి ఫియట్ కారు వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుని అందులో నుంచి తెల్లటి బట్టలతో చక్కని క్రాఫ్ట్తో ఒక యువకుడు దిగాడు. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన తొందర ఉన్నట్టుగా అతను కారులోంచి మెరుపులా దిగి త్వరగా హాల్లోకి వచ్చాడు. చకచకా మెట్లవైపు వెళ్ళబోతూ శేషారత్నాన్ని చూడగానే ఆగి హలో అంకుల్, ఆస్తమా ఏమంటోంది అంటూ పలకరించాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అపరిచితుల మీద అతని దృష్టి పడగానే తటపటాయింపుగా చూస్తూ తాతయ్య ఎక్కడా అంటూ వెళ్ళిపోబోయాడు. ఇదిగో ఇలా రా ఒకసారి. శేషారత్నం చెయ్యి ఊపి పిలిచాడు. మెట్లెక్కి వెళ్ళబోతున్న చందు ఆగి ఆయన దగ్గరికి వచ్చాడు. శేషారత్నం గిరిజని పరిచయం చేశాడు. చూడు, ఈ అమ్మాయి పేరు గిరిజ, ఇతను రవి, ఈ అమ్మాయికి తమ్ముడు. నాకు గుర్తులేదు కానీ నేనెప్పుడో వీళ్ళకి సాయం చేశానట అన్నాడు సగర్వంగా. చందు కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటించాడు. అంకుల్, మీరా? సాయమా? ఆంటీకి తెలిసే చేశారా లేక రహస్యంగానా? భార్య ప్రసక్తి రాగానే శేషారత్నం ముఖం చిన్నబోయింది. ఏం ఆవిడ అంటే నాకు భయం అనుకున్నావా? ఆయన గిరిజకి చందును పరిచయం చేశాడు. ఇతను రాజగోపాలరావు గారి ముద్దుల మనవడు, పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరా? గిరిజ రవి ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. అవును, మేమంతా చందు అని పిలుస్తాం. ఏమిటలా చూస్తున్నారు? ఆ పేరు వింటే మీకెందుకంత ఆశ్చర్యం కలుగుతోంది? ఆయన ఆరా తీశాడు. రవి గిరిజ ముఖాలు చూసుకున్నారు. ఇంతలో రాజగోపాలరావు అక్కడికి రాని వచ్చారు. ఆయన మనవణ్ణి చూడగానే చందు నువ్వొచ్చావా? రావేమో అనుకున్నాను. చూడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడ ప్లాట్ఫారం మీద నా ప్రాణాలు రక్షించిన దేవత అని చెప్పానే, ఈ అమ్మాయే గిరిజ. చందు ఒకసారి గిరిజ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానా? అతను వెంటనే 2 అడుగులు ముందుకు వేసి గిరిజకి అభిముఖంగా వచ్చాడు. తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ మేలు ఈ జన్మలో మరవలేను అన్నాడు. రవి ఉండబట్టలేనట్టుగా శేషారత్నాన్ని అడిగాడు. మీకు శేషారత్నం పేరుగాక ఇంకో పేరు ఏదైనా ఉందా? నాకింకో పేరు పెట్టుకునే కర్మేముంది? శేషారత్నం మా అమ్మమ్మ పేరు. పెద్దయిన తర్వాత మార్చుకుందామని చూశాను, కానీ ఆ పేరు అచ్చి వచ్చింది. BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. లాలో త్వరగా సీటు వచ్చింది. ప్లీడర్ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఇక డబ్బుకి ఎన్నడూ తడుములాట లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదు. ఎందుకంటే రవి నసిగాడు. ఎందుకో నేను చెప్పనా? రాజగోపాలరావు గారు కల్పించుకున్నారు. రవికి వైద్య సహాయం కోసం గిరిజ పేపర్లో ఇచ్చిన ప్రకటనకి చంద్రశేఖర్ అనే ధర్మాత్ముడు 2000 రూపాయలకి డీడీ పంపించాడు. అందుకని. అవునా గిరిజ? గిరిజ అవునన్నట్లు తల ఊపింది. ఏమిటి, 2000 రూపాయలా?
శేషారత్నం ఆశ్చర్యపోయాడు. రాజగోపాలరావు గారు మనముడి వంకే చూస్తున్నారు. అతని ముఖంలో గబగబా రంగులు మారినాయి. ఏమిటి ఆ ప్రకటన ఇచ్చింది? అతను సందేహంగా గిరిజ వైపు చూశాడు. అవునరా చందు, నువ్వు నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ జ్ఞాపకార్థం చేసే మంచి పనిగా పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి హృద్రోగం ఉందని వైద్య సహాయం చేయమని అభ్యర్థిస్తూ ఇచ్చిన ప్రకటన చూసి సాయన్న ద్వారా 2000కి డీడీ పంపావే, ఆ అమ్మాయే ఈ గిరిజ. ఆ కుర్రాడు ఇతనే. నువ్వు పంపిన డబ్బు ద్వారానే ఈ అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, కోలుకున్నాడు. ఏమిటి, నిజంగా? చందు నమ్మలేనట్లుగా గిరిజ వైపు రవి వైపు చూస్తున్నాడు. అవును చిన్నబాబు, ఈ సంగతి మాకు నిన్ననే తెలిసింది, అక్కడున్న సాయన్న అన్నాడు. రియలీ గ్లాడ్ టు మీట్ యూ. రవి చెయ్యి అందుకొని కరచాలనం చేశాడు. గిరిజని చూస్తూ వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. రాజగోపాలరావు గారు చెప్పేశారు. గిరిజా, నీ తమ్ముడికి సాయం చేసిన మహానుభావుడు వీడే. శేషుని తమాషా చేయడానికి వాడనిపించేలా మీకు చెప్పాను అన్నారాయన. ఏరా, నువ్వే సాయం చేసినట్టు ఫోజు పెట్టేశావే? నేను లోపలి గది కిటికీలో నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. శేషారత్నం ముఖం మొదట వెలవెలపోయినా ఆ తర్వాత నవ్వేశాడు. చందు శేషారత్నం వైపు చూశాడు. అంకులేమిటి, తనే చంద్రశేఖర్ అని చెప్పారా అన్నాడు. నేను చెప్పలేదు, వాళ్లే అనుకున్నారు, ఆయన నసిగాడు. ఆయన ముఖం చూడగానే చందు, ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఆంటీ ఉండాల్సింది, ఈ జోకు ఇంకా రక్తి కట్టేది అంటూ హోహోహో అని ముఖం ఎత్తి బిగ్గరగా నవ్వేశాడు. రాజగోపాలరావు గారు కూడా నవ్వేశారు. శేషారత్నంకి కూడా నవ్వు వచ్చేసింది. సాయన్న ముసిముసిగా నవ్వుతుంటే మేనేజరు పెదవులు బిగబట్టి చూస్తున్నాడు. అందరి నవ్వులతో హాలు ప్రతిధ్వనించినది. కానీ గిరిజ నవ్వలేదు. ఇతనా చంద్రశేఖర్? గిరిజకి మెరుపు దెబ్బ తిన్నట్లయింది. ఎన్నో రోజుల తర్వాత ఆ రాత్రి డైనింగ్ హాల్లో మళ్ళీ అన్ని లైట్లు వెలిగినాయి. చందు ఎప్పుడూ ఇంట్లో భోజనం చేయడు. రాజగోపాలరావు గారు రాత్రిపూట ఒక చపాతీయో పండో తిని పాలు తాగుతారు. ఆయన ఒక్కరే కూర్చొని తినేటప్పుడు ఒక్క లైటే వేస్తారు నౌకర్లు. ఆయన పడకగదిలో తింటే ఆ లైటు కూడా ఒక్కోసారి వెలగదు. ఆ ఇంటి నిండా వెళ్తురున్నా ఆ మనుష్యులు చీకట్లో బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. రాజగోపాలరావు గారికి కుడివైపున చందు శేషారత్నం కూర్చుని ఉన్నారు. ఎడంవైపు గిరిజ రవి కూర్చున్నారు. భోజనం చేస్తున్నంతసేపు చందు శేషారత్నాన్ని తమాషా చేస్తూనే ఉన్నాడు. అంకుల్, మీ పెళ్ళైన కొత్తలో మీ అమ్మకి భార్యకి పడేది కాదని ఇద్దరూ పోట్లాడుకొని విడివిడిగా వంట చేసుకునేవారని చెప్పేవారు కదా మీరు. అప్పుడు భోజనం ఎవరి దగ్గర తినేవారు అని అడిగాడు. ఇద్దరి దగ్గర తినేవాడిని. ఇద్దరి దగ్గర? అదెలా సాధ్యం? ఎందుకు కాదు, వంటలు వేరేనా, డైనింగ్ టేబుల్ ఒకటేగా. నేను భోజనానికి కూర్చునేవాడిని. మా అమ్మ తెచ్చి అన్నం కూర వడ్డించేది. నా భార్య పప్పు నెయ్యి వేసేది. అమ్మ పులుసు వేస్తే ఈవిడ పెరుగు వేసేది. మనుష్యులతో మాటలు లేకుండా క్రియలు జరిపించేలా చేయటంలో శేషారత్నం అఖండడురా చందు. ఒకే ఒక పాయింట్ చెబుతాడు, అది అమోఘంగా పనిచేస్తుంది. కోర్టులో కూడా నేను చాలాసార్లు చూశానుగా. అవతల వాళ్ళు గొంతు చించుకొని గంటసేపు వాదిస్తారు. వీడు ఒక్క పాయింట్తో ఆ వాదనంతా హుష్ కాకి అన్నట్లు చేస్తాడు. మొత్తానికి అమోఘమైన బుర్ర అనుకో అన్నారు రాజగోపాలరావు గారు. కానీ ఏం లాభం, మా ఆవిడ బుర్రని మరమ్మతు చేసే తెలివితేటలు లేకపోయినాయి అంటూ విచారం వెళ్ళబుచ్చాడాయన. అంకుల్, మీకు తెలియదా, భార్య ఎంత గయ్యాలి అయితే భర్త అంత తెలివిగలవాడు అవుతాడట. సోక్రటీస్ సంగతి మీకు తెలియదా అన్నాడు చందు. ఆ మాట వినగానే ఒక్కసారి ఆ గది నిండా నవ్వుల జల్లులు కురవసాగినాయి. శేషారత్నం అన్నాడు, ఇదివరకు నా భార్య లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరనుకునేవాడిని. మా సూరికి పెళ్లి చేసిన తర్వాత నా భార్యను మించిన మనుషులున్నారు సుమా అని తెలిసింది. ఏం చేస్తాం, భగవంతుడు ఒకే వైపు వెలుగు ఇచ్చి మరోవైపు గాఢాంధకారం చేస్తాడు. ఈ వెలుగు చీకట్లలో ఊగిసలాడటమే మానవ జీవితం అవుతుంది. అంకుల్కి ఈ వేదాంతమంతా ఎందుకో చెప్పనా, స్వీట్ వేయలేదని. సాయన్న, ఆ కళాఖండ్ అంకుల్కి వడ్డించు అన్నాడు. సాయన్న వడ్డించాడు. రాజగోపాలరావు గారు బాధగా చూశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తెల్లవార్లు బాధపడతాడు, నాకు తెలుసు. బాధ ఆస్తమా వచ్చినందుకు కాదు, నా భార్య చేత తిట్లు పడలేక.
నేనిక్కడికి భోజనానికి వస్తున్నానంటే సాయన్నకి ఫోన్ చేసి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆజ్ఞలు జారీ చేసింది. అవస్థపడితే పడ్డానులేరా, కలాకండ్ చాలా రుచిగా ఉంది. భగవంతుడు నాకన్నీ ఇచ్చి ఆరోగ్యం లేకుండా చేశాడు. నా జీవితాన్ని 2 రాక్షసులు పీక్కు తింటున్నాయి. ఒకటి నా భార్య, రెండోది ఆస్తమా అన్నారాయన. భోజనం చేస్తున్న చందు మధ్య మధ్యలో గిరిజ వైపు చూస్తున్నాడు. గిరిజ అతని వైపే చూస్తోంది. అతనికి ఆడపిల్లల చూపులు తన ముఖం మీద అతుక్కుపోయినట్లు నిలిచిపోవడం బాగా అలవాటే. కానీ గిరిజ చూపులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. వాటిల్లో ఆత్మీయత తప్ప వ్యామోహం లేదు. అభిమానం తొణికిసలాడుతుందే గాని ఆకర్షించుకోవాలనే తాపత్రయం లేదు. ఆ కళ్ళల్లో దాపరికం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్న ఆరాధన, ఆత్మీయత అయస్కాంతంలా మారి అతన్ని క్షణంసేపు గిరిజ వైపే తదేకంగా చూసేలా ఆకట్టుకుంటోంది. రాజగోపాలరావు గారు భోజనం చేస్తూనే శేషారత్నంతో మాట్లాడుతూనే ఉన్నా ఆ ఇద్దరినీ గమనిస్తూనే ఉన్నారు. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. చందుకి ఫోన్ వచ్చింది. హలో, ఏమిటి, క్లబ్ నుంచా? ఓకే, నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను, బాయ్ అని పెట్టేశాడు. ఆ తర్వాత చందు త్వరగా భోజనం చేసేశాడు. తాతయ్య, రమేష్ వాళ్ళు క్లబ్కి రమ్మంటున్నారు. ఇవాళ పార్టీ ఏదో ఉందట, నేను వెళ్తున్నాను అంటూనే లేచాడు. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ ఎవ్రీబడి గబగబా చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. మరో నిమిషంలో వాకిట్లో కారు బయలుదేరి వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. సందడంతా చందుతోనే వెళ్ళిపోయినట్లుగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. ఇదిరా వరస అన్నారు రాజగోపాలరావు గారు. శేషారత్నం చూశాను అన్నట్లు తల ఊపారు. ఆ దెయ్యాల బారి నుండి వాడిని రక్షించే ఉపాయం చెప్పరా శేషో? శేషారత్నం కాసేపు దీర్ఘంగా ఆలోచించి దానికి పెళ్ళి ఒక్కటే మార్గం అన్నారు. పెళ్ళి అంటే వాడికి భయం. పెళ్ళాం పిల్లలు పెద్ద బోర్ అంటాడు. ఎట్లాగో అట్లా నువ్వు వాడిని ఆ పెళ్లిలోకి తోసేయాలి. ఏం ప్రయోజనం? ఆ సంసారం చక్కగా ఉండాలిగా. ఈ రాక్షసులు ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉంటారంటావా? ఆయన అది కూడా పాయింటే అన్నట్టుగా తల ఊపాడు. ఆ రాక్షసులతో తలబడి చందుని దక్కించుకునే సామర్థ్యం గల అమ్మాయిని చూసి నువ్వు చెయ్యాలి. అలాంటి అమ్మాయి కావాలంటే చందు మీద ముందు ఆ అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉండాలి. అప్పుడు కానీ అది సాధ్యం కాదు. ఈ రెండూ జరిగే పని కాదు అనిపిస్తోంది నాకు. ప్రయత్నం చేయకుండా ఫలితాలు మనమే ఊహించకూడదు అన్నాడు శేషారత్నం. వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం అక్కడ గిరిజ, రవి ఉన్నారని వాళ్ల ఉనికే మర్చిపోయినట్లుగా చందు విషయం మాట్లాడుకున్నారు. గిరిజని, రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్కా, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి చేయలేదేం? ఏమిటోరా, నాకసలు ఆ సంగతే గుర్తురాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెబుతుంటే నాకు మతిపోయింది అంది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయటానికి కూర్చుంది. కానీ కుదరలేదు. తను పొందిన ఈ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందుపరచడానికి సరైన భాషే దొరకలేదు. 4 సార్లు రాసి సంతృప్తిగా అనిపించకపోవడంతో చించేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బాగుంది ఆ పేరు. మాటిమాటికి అతని మూర్తే కళ్ళెదుట వచ్చి నిలబడుతోంది. చిరునవ్వుతో అంటున్నాడతను, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులో మాటలు అతని నోట్లో నుంచి ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంటే అతను తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మూగబోయినట్టుగా అనిపిస్తోంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడు ఈ జన్మకి ఇక మారడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించైనా ఆలోచించడా? వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంలో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలిసి ఉండి కూడా నువ్వు చిన్నపిల్లాడిలా ఇలా ప్రవర్తిస్తే ఎలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించుకోవాలి. నిదానంగా ఓ చెంప ఇల్లు తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు నువ్వు. శాంతి నాకెక్కడిదిరా? నేను బ్రతికుండగా రాదు. అదిగో మీరు మళ్ళీ హైరానా పడుతున్నారు. బ్లడ్ ప్రెషర్ చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు.
రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన రక్తపోటు వచ్చింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కర్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుణ్ణి వెతకడానికి కూతుర్ని తీసుకొని వచ్చారు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని బాగా దారికి తెచ్చుకోగలదని ఆశపడ్డారు. ఒకే ఒక కూతురు. ఆయనకి చాలా డబ్బు ఉంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గర అవ్వచ్చు. ఎన్నో విధాలా ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకి తోచింది. నేనెవరి కోసమో ఎందుకు వెతకటం రా రాజా? నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నాడు కల్నల్ మిత్రుడు. ఆయనలా అడగడం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగించింది. కోరిన పెన్నిది కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డాడు. చందుకి సౌమ్యని పరిచయం చేశారు. ఆయన కావాలని చందు సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య, చందు ఇద్దరూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్టుగా చెప్పారు. నాకా పెళ్ళా అన్నాడు చందు కంపరంగా. ఏం, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏం అభ్యంతరం? నేను ఆ దృష్టితో సౌమ్యం చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఏం, ఎందుకని? కారణం చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడేమంటావు? ఈ పెళ్ళి కుదరదు అంటాను. నోర్మొయ్, ఆయనకి నేను మాట ఇచ్చాను. అదా మీ బాధ? అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కల్నల్ పెట్టే బేడా సర్దుకొని ప్రయాణం అయి ఉన్నాడు. ఆయన చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి, ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్తున్నావు? కంగారుగా అడిగారు. ఏమైందా? కల్నల్ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని నేను మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలో వేయాలని చూశావు. రాత్రి నీ మనవడు నాకంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అడ్డు పెట్టావటగా. ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుందామని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావట. ఆ అమ్మాయి బావిలో దూకి చచ్చిపోయిందటగా. చందు ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాడట. తాతయ్య పోరు పడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాచ్యులేట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తర్వాత డైవోర్స్ ఇస్తాడట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా? ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? నేను దానికి పెళ్లి చేయలేనా? ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆయన సామాను తనే మోసుకు వెళ్ళి ట్యాక్సీలో పెట్టుకున్నాడు. సాయన్న సాయం చేయబోతుంటే వద్దని విదిలించాడు. వస్తాం, మేం వచ్చిన వేళ మంచిది. రామ్మా రా అన్నాడాయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చురచురా చూసి వెళ్ళిపోయింది. ట్యాక్సీ వెళ్ళిపోయింది. రాజగోపాలరావు గారి ముఖం తరిగిన కందగడ్డలా అయిపోయింది. చందు, చందు! ఆయన ఇల్లు అదిరిపోయేలా అరిచారు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, సాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? సాయన్న, మేనేజర్ గారు, వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాణ్ణివాళ చంపి తిడతాను. నా చేతులతోనే కంఠం పిసికేస్తాను. ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మీరిలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోపెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలు వచ్చేసినాయి. ఆయన కోపంతో కంపిస్తున్నాడు. కాదు సాయన్న, నీకు తెలియదు అంటున్నాడు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఆయన వచ్చాడు. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన బాగా చివాట్లు వేశారు. నువ్విలా ఆవేశపడితే ఎప్పుడో మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పనైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీ, చస్తే పీడాపోతుంది. అసలు వాడిని... ఆయన లేవబోయారు. గురుమూర్తి వారించి పడుకోబెట్టారు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా శాంతంగా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? ఎలాగైనా చందుకి పెళ్లి చేసేయాలని అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిట్కా చెబుతాను, నువ్వు అమలుపరచు. దెబ్బంబడి వాడే దారికొస్తాడు. ఏమిటది?
నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకో, మందు వేసుకోకో. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇట్లా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందు నా దినవారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని, భోజనం అరగంట ఆలస్యమైతే కళ్ళు తిరిగి పడేవాడిని. నేను నిరాహార దీక్ష చెయ్యాలా? నువ్వు మతి ఉండి చెబుతున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవేం? అంత తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేం చెబుతాం, కానీ నిజంగా నువ్వు చేయనవసరం లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాడిని బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాడిని బాగా తిడతాం. వాడు పెళ్లికి ఒప్పుకోవటం మినహా గత్యంతరం లేకుండా చేస్తాం చెప్పాడు శేషారత్నం. నీ బుర్ర అమోఘంరా శేషు, ఆయన మెచ్చుకున్నారు. నీ పొగడ్తలు పని అయిన తర్వాత ముందే చెప్తున్నాను. నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బ్రతిమలాడగానే సరే సరే అనవద్దు. అలాగే, మాట ఇచ్చినట్టేనా? అయితే ఈ రోజునే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వు ఏమని చెబుతావంటే, ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. సాయన్న అలాగే అన్నట్లు తల ఊపాడు. సాయంత్రం చందు ఇంటికి వచ్చాడు. చకచక మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ సాయన్న కనిపించగానే, సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కల్నల్ వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నాడా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు పెద్ద ఆయనని అలా ఏడిపించుకు తింటారు? మీరు వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? సాయన్న కల్నల్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావటం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్నబాబు? తాతగారు ఆయన్ని ఇంజెక్షన్ ఇవ్వనీయలేదు. శేషారత్నం గారు కూడా వచ్చారు, ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయింది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. బలవంతంగా ప్రాణం తీసుకుంటారట. అదే తనకి శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. తాతయ్య ఇంత గొడవ ఎందుకు చేయాలి? పెళ్ళంటే నాకిష్టం లేదని నేను చెబుతూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనలతో ఆయన మనసు బాగా విరిగిపోయినట్టయింది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేలుకున్నారా, నిద్రపోయారా? మేలుకొనే ఉన్నారు. చందు తాతగారి గదివైపు వెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో పాలు తీసుకువచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చొని, తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒక్కసారి ఇటు తిరగవు? మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బ్రతిమలాడుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు. అసలే సుస్తీ మనిషి. కాసిని ఈ పాలైనా తాగండి బాబు అన్నాడు సాయన్న. నాకేం వద్దు సాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా, నేను ఇలాగే చచ్చిపోతాను. నా ముఖాన బలవన్మరణం రాసిపెట్టి ఉంది కాబోలు అన్నాడు. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేకాని భోజనం మానేయటం దేనికి? నా మాట వినవు? లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బ్రతిమలాడాడు. ఆయన అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చెయ్యి అందుకుని చెంపకి ఆనించుకున్నాడు. నాకీ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరూ లేరు. అసలు నేనెందుకు పెళ్లి చేసుకోనంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాటలు పెడుతుందేమోనని భయం తాతయ్య. నువ్వు కనుక ఈ పాలు తాగకపోతే నేను కూడా భోజనం చెయ్యను, మంచినీళ్లు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చెయ్యి చందు ఇస్తున్న పాల గ్లాసు పట్టుకోబోయింది. సాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకు వచ్చింది. పట్టుకోబోయిన పాల గ్లాసు వదిలేశాడు. తాతయ్య, తాగవు కదా? చందు బ్రతిమలాడాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే, అయితే నేను వెళ్తున్నాను. సాయన్న వచ్చి నువ్వు ఏదైనా తిన్నావని చెప్పినప్పుడే నీ కంటికి కనిపిస్తాను. అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారు గదిలో డాక్టర్ గారు ఆయన మంచం ప్రక్కన కూర్చుని ఉన్నాడు. శేషారత్నం గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడి ఉన్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావడం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయి అన్నాడు. సాయన్న వెంటనే గబాల్న రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్ళబోతున్న హార్లిక్స్ కప్పుని లాగేసుకుని మంచం క్రింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పటిలా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది.
శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఈ ఇంటికి రావడం అనవసరం. నువ్వేమో మందు వేసుకోవు, చెప్పిన మాట వినవు. నేనిది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారి చెయ్యి పట్టుకుని నాడి చూశారు. పల్స్ చాలా వీక్గా ఉంది. నువ్వు బ్రతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం అన్నాడు. పిలిచారట. ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన ముఖం చూడు, ఎలా చిక్కిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవటం లేదు, భోజనం చేయటం లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు చందు. నువ్విలా ఆయన్ని బలవంతంగా చంపడం ఏం బాగలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరితాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళి అంటే ఉరితాడట్రా? నాకట్లాగే అనిపిస్తోంది. స్వేచ్ఛని చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతులేమో నాకు తెలియదు. నా వరకు నాకు అలాగే అనిపిస్తోంది. భార్య, పిల్లలు, బాధ్యత అదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడన్నమాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించే భయం ఏర్పడేది. అందుకే మనకే విషయం అంటే భయం వేస్తుందో దాని సంగతి తేల్చేసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటంటే భయం అనుకో, 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెబుతున్నాను విను. పెళ్ళి అనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు. ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం లేదు. రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు. వదిలేయి. వదిలేయాలా? నువ్విలా కృషించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోనంటం వాడిష్టమేనా? నువ్వు రాంపండు గారి అమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని వదలకుండా కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్ళి రాంపండు గారి అమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి. తర్వాత పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని మాత్రం అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెబుతున్నాను. మీరనవసరంగా శ్రమపడకండి. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను చేసుకోను. చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టుగా అరిచేశారు. చేసుకోకపోతే పోరా, నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య. ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సాయన్నా, వీడిని మెడపెట్టి బయటికి గెంటు. చందు ముఖం రోషాభిమానాలతో ఎరుపెక్కింది. తాతయ్య, అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని పట్టి బంధించాలనే రోజులు పోయినాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ళ నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నానని అనుకుంటే నువ్వు చాలా పొరపడ్డావన్నమాటే. వెళ్తున్నాను. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బ్రతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా వెళ్ళిపోయాడు. చూశావటయ్యా, చూశావా? శేషు, గురుమూర్తి, చూశారా వాడి పొగరు? ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ గారు ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టారు. వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికెంత రోషం వచ్చిందో, ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న, చూడు, నిజంగా వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళబోతుంటే శేషారత్నం ఆపు చేశాడు. వెళ్ళని, ఎక్కడికి వెళతాడు? రేపీ పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికసలు కోపం రాదు. వస్తే మహా మొండివాడు.
నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్న మాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంతే. కాస్త కేకలేస్తారు, ముందు వాళ్ళకంటే వీళ్ళే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలుసైపోతుంది. నన్నడిగితే నీకు కోపం తెప్పించానేమోననే భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకింకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకు కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడి ఇంకా మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కాబోతారు. నువ్వు చూస్తూ ఉండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్విచ్చిన మాటకేమీ లోటు రాదు గాని నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడివేడి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు, వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు, హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట, మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మిగతావి వాపస్ పంపిస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఊపి ఫోన్ చేయటానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరేదైనా చేయండి, కానీ మందులు వాడడం మాత్రం అశ్రద్ధ చేయొద్దు అన్నారు డాక్టర్ గారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.